వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ఒక సంచలనమైన విషయాన్ని బయటపెట్టారు. చాలా మంది గుర్తుండే ఉంటుంది. కొద్ది రోజుల క్రితం వరకు తిరుమల పరకామణి కేసు అంటూ తెలుగుదేశం పార్టీ మీడియా ఎంత రచ్చ చేసింది, ఎన్ని వందల డిబేట్లు నిర్వహించింది రాష్ట్ర ప్రజలందరికీ గుర్తుండే ఉంటుంది. అదేంటో కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ ఆరోపణల ఆధారంగా వాస్తవం లేకపోయినా సరే వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసేందుకు ఎలాంటి ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారో అదే అంశాలు వాస్తవ రూపంలో తెలుగుదేశం పార్టీ మెడకు చుట్టుకుంటూ ఉన్నాయి. రవికుమార్ అనే ఒక ఉద్యోగి పరకామణిలో 92,000 రూపాయల విలువైన అమెరికన్ డాలర్లను దొంగతనం చేస్తేనే తెలుగుదేశం పార్టీ డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డికి ఆపాదిస్తూ జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఇదంతా తరలించారు, జగన్మోహన్ రెడ్డి ఇంటి కింద నేలమాలిగలు ఉన్నాయి, అందులో అంతా ఈ బంగారం ఉందంటూ మాట్లాడారు. కేవలం 92,000 రూపాయల విలువైన డాలర్లకు సంబంధించి. కానీ ఈరోజు ఏకంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వచ్చిన తర్వాత 81 లక్షల రూపాయలకు పైగా విలువైన బంగారం చోరీ వ్యవహారం ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ చోరీపై తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. అయితే ఈ వివరాలను ఎక్కడా కూడా ఏ మీడియా సంస్థ కూడా ప్రముఖంగా ప్రచురించలేదు. వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ఈరోజు ఒక డిబేట్ లో ఈ వివరాలన్నింటినీ బయట పెట్టారు. ఆ కేసు ఎప్పుడు నమోదైంది, ఆ సంగతి ఏంటి, డాక్యుమెంట్లు అన్ని కూడా ఆయన చదివి వినిపించారు. 2025 జనవరి 11న మధ్యాహ్నం 1:35 ఈ భారీ చోరీ వ్యవహారం బయటపడింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపున ఈ పరకామణిలో లెక్కింపు వ్యవహారాల్లో పాల్గొనేందుకు వచ్చిన పెంచలయ్య అనే వ్యక్తి ఈ చోరీకి పాల్పడ్డాడు. హుండీ సొమ్మును పరకామణికి తరలించేందుకు ఉపయోగించే ఒక ట్రాలీకి రంధ్రం పెట్టి ఆ రంధ్రంలో బంగారం వేసి ఆ తర్వాత ఆ ట్రాలీని బయటికి తీసుకెళ్లిన సమయంలో ఆ బంగారం తీసుకొని వెళ్ళిపోవడం అన్నది ఒక అలవాటుగా పెంచలై చేశారు. ఆ ఒక్కరోజే కాదు, చాలా కాలం నుంచి తాను ఈ పని చేశానని కూడా పోలీసుల విచారణలో అతను అంగీకరించాడు. మొత్తం 547.5 గ్రాముల బంగారాన్ని చోరీ చేశాడు. దీని విలువ 157 గ్రాముల వెండిని కూడా ఇదే విధంగా చోరీ చేసినట్టుగా కూడా పెంచలయ్య అంగీకరించారు. అయితే ఇప్పుడు పెంచలయ్య ఎక్కడున్నారు తెలుసా? 14 రోజులు రిమాండ్ ముగిసిన తర్వాత బెయిల్ మీద వచ్చి హ్యాపీగా దర్జాగా బయట తిరుగుతున్నారు. అదే గతంలో రవికుమార్ అనే వ్యక్తి ఏకంగా 14 కోట్ల రూపాయల విలువైన దొంగతనం బయటపడిన తర్వాత తప్పు తెలుసుకొని ఏకంగా 14 కోట్ల రూపాయలు, అది కూడా ఇది రిజిస్ట్రేషన్ వాల్యూకి సంబంధించిన 14 కోట్ల రూపాయల ఆస్తుల్ని తిరుమలకు రాయించిన తర్వాత కూడా మొన్నటి వరకు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ మీడియా రచ్చ చేస్తూ వచ్చారు. మరి ఈరోజు ఏకంగా 81 లక్షల రూపాయలు విలువైన బంగారం చోరీ పైన ఏం మాట్లాడతారు? అసలు దీన్ని ఏమాత్రం చర్చకే రాకుండా మీడియా ఎలా మేనేజ్ చేసింది? అధికార పార్టీ దీని మీద ఎందుకు ఇంతవరకు స్పందించలేదు? ఇలా పెంచలయ్య ట్రాలీకి సంబంధించిన పైపుకు రంధ్రం చేసి అందులో బంగారం వేసి తీసుకెళ్లి ఆ తర్వాత ట్రాలీని బయట ఉంచిన సమయంలో దాన్ని తీసుకొని వెళ్ళిపోయేవాడు. 2025 జనవరి 11న 100 గ్రాములకు సంబంధించిన బంగారం బిస్కెట్ ఇలాగే దాచిపెడితే ఇంకో ఉద్యోగి గమనించి అధికారులకు సమాచారం ఇస్తే అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే అదే రోజు రాత్రి 10 గంటలకు తిరుమల 1 టౌన్ PS లో కేసు కూడా నమోదైంది. పోలీసులు పెంచలేని విచారించగా చాలా కాలం నుంచి తాను ఈ పని చేస్తున్నానని అంగీకరించారు. అతడి దగ్గర నుంచి 547.5 గ్రాముల బంగారాన్ని, 157 గ్రాముల వెండిని కూడా స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మెటీరియల్ చూస్తే 100 గ్రాముల ఒక గోల్డ్ బిస్కెట్ అంటే ఆ రోజు పట్టుబడింది. 100 గ్రాముల గోల్డ్ బిస్కెట్ అంటే 10 తులాలు. సగం కట్ చేసిన బంగారు బిస్కెట్ మరొకటి 59 గ్రాములు అంటే ఇవి అతని ఇంటి దగ్గర నుంచి అన్ని స్వాధీనం చేసుకున్నారు. సగం కట్ చేసిన మరో బంగారు బిస్కెట్ 45 గ్రాములు, ఒక చిన్న బంగారు ముక్క 13 గ్రాములు, మరో చిన్న బంగారు ముక్క 2 గ్రాములు, ఒక గుండ్రని బంగారు ముక్క 1.5 గ్రాములు, ఒక GRT గోల్డ్ కాయిన్ 10 గ్రాములు, 2 PRT గోల్డ్ కాయిన్స్ 6 గ్రాములు, ఒక విదేశీ బంగారు నాణ్యం 8 గ్రాములు, ఒక GRT గోల్డ్ కాయిన్ 2 గ్రాములు, ఒక సాదా బంగారు గొలుసు 28 గ్రాములు, ఒక సాదా బంగారు గొలుసు మరో 25 గ్రాములు, ఒక GRT గోల్డ్ కాయిన్ 6 గ్రాములు. ఇవే కాకుండా మరికొన్ని బంగారు ఆభరణాలను తీసుకెళ్లి అక్కడే తిరుపతిలోని స్థానికంగా ఉన్న జ్వాలకాస్, మలబార్, ఖజానా జ్యువెలరీస్ లో మార్పించేశాడు. అంటే కరగబెట్టి మార్పించేశాడు. అవి ఏవేవి తెలుసా? 4 బంగారు గాజులు 49 గ్రాములు, 3 గుండ్ల మంగళసూత్రం తాడు 40 గ్రాములు, మామిడి పిందెల మోడల్ గొలుసు 32 గ్రాములు, ఒక జత చెంపస్వరాలు 8 గ్రాములు, నల్ల పూసల గొలుసు 9 గ్రాములు, దెబ్బతిన్న ఒక చిన్న సాదా గొలుసు 10 గ్రాములు, ఓం గుర్తు ఉన్న బంగారు డాలర్ 1 గ్రాము, ఒక జత కమ్మలు 8 గ్రాములది, 4 బంగారు గాజులు అంటే మరో 4 బంగారు గాజులు 55 గ్రాములు అంటే బంగారం ఇవన్నీ, ఒక జత బ్రాస్లెట్ 4 గ్రాములు, ఒక బంగారు సాదా సరుడు 24 గ్రాములు, ఒక జత వెండి దీపముల కుందెలు 90 గ్రాములు, ఒక జత వెండి చిన్న ప్లేట్లు 30 గ్రాములు, ఒక జత బంగారు పూత పూసిన వెండి గాజులు 37 గ్రాములు. మొత్తం ఈ విధంగా 547.5 గ్రాముల బంగారం, 157 గ్రాముల వెండిని అతడు ఇలా దొంగలించాడు. ఆ తర్వాత పోలీసులు అవన్నీ స్వాధీనం చేసుకున్నారు. అంతటితో ఆపేశారు. కానీ ఇతడు ఇంకా ఏమేం చేశాడు అన్నది తెలియదు.
ఇతను ఎన్ని సంపాదించాడని కూడా తెలియదు. పోలీసులు అయితే చూపెడుతున్నది ఇదే గతంలో పరకామణిలో రవికుమార్ అనే వ్యక్తి, అప్పుడు కూడా ఒకవేళ నిజంగా వీళ్ళు ఆరోపించినట్టు వైసీపీ వాళ్ళు కుమ్మక్కవ్వాలి అనుకుంటే వైసీపీ నాయకులు సింపుల్ గా ఇదే తరహాలో 92,000 రూపాయలు ఒక చోరీ చేశాడు, గతంలో ఏం చోరీలు చేసినట్టు ట్రాక్ రికార్డ్ లేదు అని చెప్పేసి ఆ కేసును క్లోజ్ చేసేసి ఆ 14 కోట్లు శ్రీవారికి రాసిచ్చిన ఆ 14 కోట్లు వైసీపీ వాళ్ళు కూడా రాయించుకునే వాళ్ళు ఒకవేళ ఆ విధంగా తప్పుడు ఉద్దేశాలు ఉంటే. కానీ వాళ్ళు ఆలయానికి మంచి చేస్తున్నామన్న ఉద్దేశంతో స్వామి ఆలయానికి ఆస్తులన్నీ రాయించారు. కానీ అది పెద్ద తప్పు బూతు అంటూ సిఐడి విచారణ రకరకాలుగా ప్రచారాలు డిబేట్లు పెట్టారు. చివరికి తేలింది ఏంటి, ఆ సలహా ఇచ్చింది కూడా ఎవరు, ఇలా ఆస్తులు రాయించుకోండి, ఆ కేసు పెట్టినా కూడా అది తేలదు, అతనికి వెంటనే బెయిల్ వచ్చేస్తుంది, ఈ 92,000 రూపాయలతో ఏం అయ్యేది లేదు, ఎలాంటి డబ్బును కూడా రికవరీ చేయడానికి సాధ్యం కాదు, అతడే తప్పు తెలుసుకొని మొత్తం ఆస్తులు రాసిస్తానంటున్నాడు. 14 కోట్ల రిజిస్ట్రేషన్ వాల్యూకి సంబంధించిన ఆస్తులు శ్రీవారికి రాయించడం అంటే మనం గొప్ప కార్యక్రమం చేస్తున్నట్టుగానే అని చెప్పి టీటీడీ నాటి ఉన్నతాధికారులను ఉసిగొల్పింది కూడా ఎవరు, తెలుగుదేశం పార్టీకి బాగా దగ్గరగా ఉండి అప్పట్లో ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఈ సలహా ఇచ్చారు. ఈ కేసులు పెట్టడం, రిమాండ్కి పంపించడం, దీనివల్ల ఏం ఉపయోగం ఉండదు, 14 కోట్లు స్వామివారికి వస్తోంది అంటే ఇది ఒక పుణ్యకార్యం, మంచి పని చేస్తున్నాం కాబట్టి చేయండి అని ఉసిగొల్పిందే అప్పట్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్ల రామయ్య స్వయంగా తిరుపతిలో చెప్పారు. ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఈ విధంగా చేయించారు వీళ్ళతో అని. అతను ఎవరు అంటే తెలుగుదేశం పార్టీకి బాగా దగ్గర, ఈ రాష్ట్రంలో అందరికీ తెలిసిన వ్యక్తి. వాళ్ళు మంచి ఉద్దేశంతో ఆరోజు చేస్తే దానికి రకరకాలుగా ఆపాదించి 92,000 రూపాయల చోరీకి నేలమాలికలు జగన్మోహన్ రెడ్డి ఇంటికి తరలించారు, ఇలా రకరకాలుగా మాట్లాడారు. మరి ఈరోజు 81 లక్షల రూపాయలు విలువైన చోరీ జరిగితే సింపుల్ గా అతను ఇప్పుడు బెయిల్ మీద దర్జాగా బయట తిరుగుతున్నారు. ఏం చేయగలిగారు? ఇదే పని ఆ రోజు చేసి ఉంటే వైసీపీ వాళ్ళు కూడా 14 కోట్ల రూపాయల రిజిస్ట్రేషన్ వాల్యూ ఉన్న ఆస్తులు శ్రీవారికి దక్కి ఉండేవే. అంటే మంచి చేసినా కూడా చెడుగా ఎలా చిత్రీకరించాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళని చూసి నేర్చుకోవాలి.